నిన్న ఆదాయానికి అనుకూల పరిస్థితులు చెప్పుకున్నా, కారణాలు చెప్పుకున్నా. ఆ చెప్పినప్పుడు ఆదాయం అంటే మనం చెప్పుకున్న ఆదాయం అంటే ఏమిటో, రెండు భాషలు మాట్లాడే వారి మధ్య వ్యాపారీత్యా అత్యధిక సంపర్కం ఏర్పడినప్పుడు పరిమిత ప్రయోజనం గల వ్యాపార భాషలు అలా ఆదాయాన్ని ఏర్పడి చెప్పుకున్నాం. ఇది ఆదాయంలో పరాకాష్ఠ కాబట్టి ఇది పరిణామానికి వివరణం. అందువలన మనం ఇప్పుడుదా చూసాం, ఒక భాషలోకి వెళ్ళవు. భాషలో మరి సంపర్కం లేకపోతే ఒక భాషలోని పదాలు మరొక భాషలోకి వెళ్ళవు. ఆదాయానికి రెండు ముఖ్యమైన ప్రేరకాలు ఉన్నాయి: ఆవశ్యకతాపూర్ణం, ప్రతిష్టాపాదనం అని. అంటే నీడ్ ఫిల్లింగ్ మోటివ్ అని. అలాగే ప్రతిష్ట అని ప్రెస్టేజ్ మోటివ్ అని. తప్పులు వస్తున్నాయి ఇంగ్లీష్ చెప్పడం. ఒక భాష మాట్లాడే వారికి అంతకుముందు పరిచయం కానీ వస్తువు కానీ భావం కానీ పరభాషా సంపర్కం వల్ల పరిచయం అయితే దానికి ఒక కొత్త పదం అవసరం. అలాంటప్పుడు సాధారణంగా ఉండేటప్పుడు ఏం చేస్తాం, పరభాషలో దాన్ని సూచించే పదాన్ని తెచ్చుకుంటాం. మనం దాన్ని చెప్తాం. చిన్నపిల్లలు మాట్లాడడం అంతే కదా, వాళ్ళు మనం చెప్పడానికి ఆలోచించి వాళ్ళకి వచ్చిన భాషలో మనకి చెప్తారు. అలాగే తెలుగులో ఇంగ్లీష్ నుంచి అలా చూస్తే తెలుగులో ఇంగ్లీష్ నుంచి రేడియో, రైలు, టెలివిజన్, స్టేషను, టిక్కెట్టు మొదలైనవి వచ్చాయి. ఉర్దూ నుంచి దర్యాప్తు, జమీందారు, జగడం, పసందు, షరతు, హాజరు, అమలు, రొట్టె మొదలైన పదాలు వచ్చాయి. వందల కొద్ది పదాలు మనకి వచ్చి యథాలాపంగా వచ్చి చేరిపోయాయి, కానీ మనం గుర్తుపట్టలేకపోతున్నాం. ఇంగ్లీషు వారికన్నా ముందు పోర్చుగీసులు మన దేశంలోకి వచ్చి దక్షిణ భారత రాజకీయాల్లో ఉండటమే కాకుండా జోక్యం చేసుకోవడం వల్ల మనకి కొన్ని పదాలు తెలుగులోకి వచ్చాయి. అనాస, బొప్పాయి, తాళం చెవిటి, కమీజు, బొత్తం, అల్మారా, బాల్చి, మేస్త్రి, ఇస్త్రీ వంటి పదాలు పోర్చుగీస్ నుంచి వచ్చినవే. అనాది నుంచి తెలుగుకి సంస్కృత ప్రాకృతాలతో సంబంధం వల్ల తెలుగులో చేరిన సంస్కృత ప్రాకృత పదాలు పరసహస్రాలు లెక్కపెట్టం. వివిధ శాస్త్రాలకు సంబంధించిన పారిభాషిక పదాలు తెలుగు మొదలైన భారతీయ భాషలో మరి సంస్కృతం నుంచి వచ్చాయి. ఇప్పటి కాలంలో ఇంగ్లీష్ నుంచి వస్తున్నాయి. సంస్కృతం అంటే మర్చిపోయారు, తెలుగు అంటే మర్చిపోతున్నారు. ఇంగ్లీష్తో అంత ప్రభావితం చేసే ధరలు మనకి. ఇంగ్లీష్లో ఉన్నటువంటి శాస్త్రీయ పదాలు లాటిన్, గ్రీకు భాషల నుంచి సృష్టించబడుతున్నాయి. ఇంగ్లీష్ శాస్త్రీయ పదాలు లాటిన్కి, గ్రీకు నుంచే వచ్చే ఇంగ్లీష్లో కూడా. దీనికి కూడా కారణం ఇంకా చెప్పడానికి వీలైన స్థితి ఆవశ్యకతాపూర్ణమే. చెప్పడానికి వీలైన స్థితిలో మన తెలుగులోకి వచ్చే ఇంగ్లీష్ పదాలు. అందువలన ఈ ఆవశ్యకతాపూర్ణం కోసం పదాలు ఎరువు తెచ్చుకోవడమే కాకుండా దేశీయ పదాల ఆధారంతో కొత్త పదాలు లేక పదబంధాలు సృష్టించడం కూడా జరుగుతుందని మనం చెప్పుకున్నాం. ఇంకా ముందు వివరించి చెప్పుకున్నాం. సంఘంలో ఉన్నత స్థాయిలో వారి భాషను ప్రతిష్ట కోసం ఇతరులుగా అనుకరించడం జరుగుతుంది. ఇలా ఉన్నత స్థాయిలో ఉన్నవారు వేరు భాష మాట్లాడే పాలకులు కావచ్చు. అటువంటిప్పుడు పాలకుల భాషలోని పదాలను, నుడికారాలను పాలితులు తమ భాషలోకి తీసుకుంటారు. 9-11 శతాబ్దాల మధ్య ఇంగ్లాండ్లో డెన్మార్కు దేశస్థులు దండయాత్ర జరిపారు. ఆ కారణంగా ఇంగ్లీష్లో డెన్మార్కు దేశీయుల భాష అయినప్పటికీ స్కాండినేవియన్ నుంచి దే, దెమ్, దైర్, ఆర్, కాల్, డిగ్, ఎగ్, లా, సిస్టర్, స్టిక్, స్కిన్ అనే స్కై వంటి పదాలు వచ్చి మన భాషలో చేరాయి. ఇంగ్లీష్లోకి వచ్చాయి. అవన్నీ ఇంగ్లీష్ పదాలు కాదవి. తర్వాత షేక్స్పియర్ రాసిందే మంచి ఇంగ్లీషు. ఆ తర్వాత 1914 శతాబ్దంలో 12 శతాబ్దం దూరం అతను మధ్య ఫ్రెంచి వారు ఇంగ్లాండ్కి పరిపాలించారు. ఆ కాలంలో వందల కొద్ది ఫ్రెంచి పదాలు ఇంగ్లీష్లోకి వచ్చేసాయి. పాలకులైన భాషలోనే కాక ఆచార వ్యవహారాల్లో కూడా అనుకరించారు. ఆచార వ్యవహారాల్లో ఉన్నతులను అనుకరించడం వల్లనే భాషలో ఆదాయం జరుగుతుందని చెప్పవచ్చు. విధంగా చెప్పాలి. ఫ్రెంచి భాష ప్రభావం వల్ల
ఇంగ్లీష్లో ఆహారంగా ఉపయోగించే జంతువులు మాంసాన్ని ఫ్రెంచ్ నుంచి వచ్చినవే. ఇంగ్లీష్లో మాటలు జంతువుల పేర్లు మాత్రమే మిగిలాయి, పేర్లుగా మారాయి. ఇంగ్లీష్లో పడిన మాటలు జంతువులుగా మారాయి. ఆక్స్, బీఫ్, కాఫ్, స్విన్, పోర్క్, షీప్, మటన్, ఇలా పదాలు జంటో పదం. మొట్టమొదటిదేమో ఆక్స్ అని, రెండో పదం ఫ్రెంచ్ నుంచి వచ్చింది. మొట్టమొదటి మన ఇంగ్లీష్లో చూస్తే దాన్ని ఆక్స్, కాఫ్, స్విన్, పార్క్, స్పీచ్ ఇవన్నీ తెలిసాయి. కానీ తక్కది బీఫ్, వైల్ అన్నట్టు అవి పదాలు ఫ్రెంచ్ నుంచి వచ్చేది. కొన్ని అక్కడ కొన్ని ఇక్కడ చేయమాట. ప్రతిష్ట కోసమే కాకుండా సభ్యతను సూచించే ఉద్దేశంతో కూడా మనం ఇతర భాషలను కూడా వాడుతూ ఉంటాం. అంతే కదా, సభ్యత కోసం. లోకమైన పదిలో చెప్పడాకుండా తెలుగు మర్చిపోయి ఇంగ్లీష్లో మర్చిపోయి కావాలని ఇంగ్లీష్లో మాట్లాడుకుంటాం. అది గొప్ప కోసం. సభ్యత ఇక్కడ ఉత్సాహ అనటానికి బదులు సంస్థలను పదమైనటువంటి మూత్రం అని ఇంగ్లీష్లో యూరిన్ అని వాడతాం. ఇటువంటిదే మలం, సంభోగం, భార్య, భర్త మొదలైనవి. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి పరభాషా వ్యవహర్తలు కాక దేశ భాషా వ్యవహర్తలే అయినప్పుడు వారి మాండలికాల్లో పదాలను ఇతర మాండలికాల్లోని వ్యాపిస్తాయి. అన్నం, భోజనం, కాడ, ఇంటి దగ్గర కూడు. సభలో మర్యాదితమైన సంభాషణలు, విద్యావిషయక చర్చల్లోనూ ప్రతిష్టాపకమైన పరభాషల దేశపదాలుగాను దేశపద బదుగా వాడటం పరిపాటి. మిమ్మల్ని చూడటానికి వచ్చాను, తమ దేశానికి వచ్చాను అంటాం. పిలుపు అని ఆహ్వానం, పెళ్ళి, విహారం. ఇంగ్లీష్లో ఇటువంటి భేదానికి ఉదాహరణలు బెడ్ మొదట్లో ప్రతిష్టాపరంగా BE7 బెడ్ వచ్చిన పరభాష. కాలక్రమేణా పరభాషా పదాలవి. కాలక్రమేణా దేశ భాష పూర్తిగా నిర్మించారు. దేశ భాషా పదాలను ఆంశికార్థంలో మాత్రం మిగల్చవచ్చు. ఎరుక, జ్ఞానం. అలుక, కోపం. పోరు, యుద్ధం. ఈ పై దేశ పదాలు ఇప్పుడు అనుషంగార్థంలో మాత్రమే ఎరుక చెప్పడం, అలకపాన్పు, పిల్లారు పోరు పెట్టడం మిగిలాయి. ఆదాన భాషను ప్రమాణ మాండికాల నుంచే కాకుండా భాషా ప్రాణం కూడా ఉండవచ్చు. కలిమిదేవులు, కావడకుండు, తప్పులేనివా తమ తప్పులు ఇత్యాది మనం మామూలుగా తమ తప్పులు ఇత్యాది పదాలు మామూలుగా సంభాషణలో చెప్పుకుంటాం. సాధారణంగా ఉన్నత స్థాయి భాష నుంచి ఆదానం సాధారణ స్థాయి భాష ఎక్కువగా పోతూ ఉంటుంది. సాధారణ భాష నుంచి స్థాయి భాషకు పోయే ఆదత్త పదాల సంఖ్య స్వల్పంగా ఉంటుంది. ఇటువంటి పదాలు దేశీయమైన చెట్లు, జంతువుల, వస్తువులు అనేవాటి చెంది ఉంటాయి. ఆర్యులు భారతదేశంలోకి వచ్చినప్పుడు వారు పాలకులు, ద్రావిడులు, పాలితులు. భారతంలోకి వస్తే వారు పాలకులు ఎవరు? ఆర్యులు. ద్రావిడులు, పాలితులు. మహారాజులు మన ప్రజలు అన్నమాట. సంస్కృతం నుంచి అసంఖ్యా పదజాలం ద్రావిడ భాషలోకి వచ్చింది. కానీ ద్రావిడ భాషల నుంచి మయూర, నెమలి, ఉలూకం, రోలు మొదలైనటువంటి పదాలు, బెల్వ, మారేడు, హేరంబ, గేద, పేర, నాగలి సంస్థ పదానికి కొన్ని పదాలే సంస్థల్లోకి వెళ్ళాయి. ఇంకా ఆదత్త పదాలు రక్షాలు చూద్దాం. రకాలు. రకాలు ఏంటి? సాధారణంగా నామవాచకాలు మిగిలిన భాషల కంటే ఎక్కువగా ఎరువు తెచ్చుకుంటారు. భాషా భాగాల కంటే నామవాచకాలు మిగిలిన దాతృ భాషకి స్వీకార భాష లింగభేదంలో తేడా ఉన్నప్పుడు ఆదత్త పదాలు స్వీకార భాష లింగభేదానికి అనువుగా మారతాయి. సంస్కృతంలో వృక్షశబ్దం పుల్లింగమైన తెలుగులో వచ్చినప్పుడు వృక్షము అని అమహత్వం చేరుతుంది, అమహత్తుగా అవుతుంది. అలాగే నపుంసకమైన మిత్రశబ్దాన్ని తెలుగులో మిత్రము అనే దానికన్నా మిత్రుడు అనే మాధుర్యమే వస్తుంది. ఆదత్త పదాలు సాధారణంగా ఉన్నత స్థాయి సంస్థకు సంబంధించినవిగా ఉంటాయి. ఇంగ్లీష్లో ఫ్రెంచ్ భాష నుంచి వచ్చిన పదాలు ప్రభుత్వం, పరిపాలన అలాంటి అలాగే మతం, నీతి, వేట, ఆటలు, సంస్కృతి, గృహోపకరణాలు, భోజ్య పదార్థాలు, పేర్లు మొదలైనటువంటి విరివిగా చెందుతూ ఉంటాయి. వాటి చెందినవిగా కనిపిస్తాయి. అందువలన కొంచెం చెప్పుకుందాం. దాంట్లో స్టేట్, ప్రిన్స్, డుక్, కాస్ట్. అది యుద్ధం గురించి వార్, సోల్డర్, ఎన్మెరీ. నాకు కొన్ని రావు, అందుకే చెప్పడానికి భయపడుతున్నాను. మత గురించి రిలింగింగ్, మతం, నీతికి. యాంగిల్, ప్రేక్స్. వేట, స్పోర్ట్, కార్డ్స్, డిస్క్.
అని ఇవన్నీ కూడా వేటపాటలు. సంస్థకి నెంబోడి నాకు గృహోపకరణాలకి భోజనాలకి గృహోపకరణాలకి ఏంటది చైరు, టేబుల్, జాలి, టోస్ట్ అని మా పేర్లు. అలాగే జోహన్, హెలెన్ మన పేరు చిన్నగా ఉంటాయి. అరుదుగా ఇలా ఉంటే అరుదుగా సర్వనామాలు తప్పులు నేను నాకు వచ్చినవి చెప్తున్నాను, తప్పు గుర్తులేదు, ఇంగ్లీష్ వదిలేస్తాను కనుక. అలాగే హెండు మొదలైన వాడికి చెందినవిగా ఉంటాయి. అరుదుగా సర్వనామాలు, వాచకాలు మొదలైన ప్రాథమిక శబ్దాలతో కూడా ఆదానం ఉండవచ్చు. ఇంగ్లీష్లో దే అనే సర్వనామం స్కాండినేవియన్ భాషల నుంచి వచ్చిందని మనం చెప్పుకున్నాం ముందు. తమ సంస్కృతి నిలుపుకోవాలనే ప్రత్యేక ప్రయత్నం చేయలేని ఆటవికులు తమ భాషలో ప్రాథమిక శబ్దాల్లో కూడా ఆదానం ఎక్కువగా ఉంటుంది. గోండీలో 7 వరకే ద్రావిడ సంఖ్యలు ఉన్నాయి. ఆ పైన మరాఠీ పదాలు వాడతారు. కానీ మళ్ళీ నూరు అనే 100 ఇందులో మిగిలి ఉంది. బ్రాహ్మణులు 3 వరకే ద్రావిడ సంఖ్యాక పదాలు మిగిలాయి. ఇంగ్లీష్ వంటి భాషలు కొన్ని ఇతర భాషల నుంచి పదాలు ఎరుగు తెచ్చుకోవడానికి సుగమంగా ఇష్టపడుతూ ఉంటాయి కనుక వీటిలో ఆదత్త పదాలు అనేక భాషల నుంచి వచ్చేవి. కానీ జర్మన్, ఫ్రెంచి, తమిళం, లిఖిత మ్రాణ భాష వంటి మరికొన్ని భాషలు నూతన భావాన్ని సూచించడానికి అంతకుముందు ఉన్నటువంటి పదాలకి అర్థవ్యాకరణ చేసిగా 2 పదాలకు సమానం చేసిగా ఆదత్త పదాలు వేయంత వరకు పరిహరించడానికి ప్రయత్నం చేస్తాయి.